అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే గాంధీ లాంటి ఒక బనియా కులానికి చెందిన వ్యక్తి జయంతి వర్ధంతులకు మద్యం దుకాణాలు, బార్లు మరియు మాంసం దుకాణాలని బంద్ పెడతారు. మిత్రులారా, ప్లీజ్ బంద్ పెడతారు. కానీ అదే సామాన్యుల కోసం, నిమ్న జాతుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి బ్రహ్మచారిగా ఉండిపోయి బహుజన సమాజాన్ని నిర్మించినటువంటి మా నాయకుడు మాన్యవారు కాంశీరామ్ గారి ఈ జయంతి రోజు కూడా మద్యం మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అయినా వర్ధంతి అయినా, మాన్యవారు కాంశీరామ్ గారి జయంతి అయినా వర్ధంతి అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా చట్టాన్ని చెయ్యండి, చట్టాన్ని అమలుపరచండి. మీరు మద్యం షాపుల్ని, మాంసం షాపుల్ని గాంధీ జయంతి, గాంధీ వర్ధంతికి ఏ విధంగా బంద్ పెడతారో అదేవిధంగా మా మహనీయుల జయంతి వర్ధంతులకు కూడా మద్యం మాంసాన్ని బంద్ పెట్టండి. ఇది 2026. 2027లో ఒకవేళ అది అమలు కాకపోతే 2027లో మద్యాలు మాంసాలు అమ్మకాలు జరిగితే భౌతిక దాడులు చేస్తుంది భీమ్ ఆర్మీ అని చెప్పేసి రమేష్ రావణ్ అనే నేను నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా యావత్ భారతదేశానికి పిలుపునిస్తున్నాను. జై భీమ్, జై భీమ్ ఆర్మీ, జై చంద్రశేఖర్ ఆజాద్. మహనీయుల జయంతులకు మాంసం మద్యం అమ్మడం కూడా బంద్ పెట్టాలి. ఏ విధంగా అయితే గాంధీజీ జయంతి రోజు బంద్ పెడతారో అదేవిధంగా మహనీయుల జయంతి రోజు కూడా మాంసము మద్యం అనేది బంద్ పెట్టాలని భీమ్ ఆర్మీ తరఫున గట్టిగా గర్జించుకుంటూ చెప్పినటువంటి మన నిజామాబాద్ జిల్లా రమేష్ రావణ్ గారు అదేవిధంగా పార్లమెంట్లో బిల్లు చేసి దీన్ని అమలు పరచాలని గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగానే డిమాండ్ చేసినటువంటి వినికిడి ఇక్కడ మనకు వినిపించింది. సో ఈ సందర్భంగా రాబో రోజుల్లో భీమ్ ఆర్మీ తరఫున గట్టిగానే పోరాడుతూ మహనీయుల జయంతులకు మద్యం మాంసాలు అమ్మకాలను బంద్ చేయిస్తారని నమ్మకంతో ఇక సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.